మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం బ్రేకప్. అది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. నిజంగా ఆ బ్రేకప్ అనే వర్డ్ చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు, కానీ అవతల పర్సన్ దానివల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది అర్థం కాదు. లేదా ఇద్దరు బ్రేకప్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటారేమో, తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి, సొసైటీలో అసలు ఎలా ఉంటారు. సో ఈ బ్రేకప్ అన్న తర్వాత అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంది, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారండి. వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది దీస్ డేస్. కొన్ని రిలేషన్స్ ఏంటంటే పెద్ద స్ట్రాంగ్ గా ఉండవు. అవి బ్రేకప్ అయినప్పుడు బోత్ పార్టీస్ కి పెద్దగా ఫీలింగ్స్ ఏమి ఉండదు. సరే విడిపోయామా, ఓకే డన్ అనే దీంట్లో ఉంటారు. కానీ బాగా స్ట్రాంగ్ గా ఉన్న రిలేషన్షిప్ ఏదైనా బ్రేకప్ అయింది అనుకోండి, లైక్ వాళ్ళు పాపం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఒక ఫ్యూచర్ ని వాళ్ళు కలగన్నారు, కలిసి ఇలా ఉందాము అనే ఒక ఫ్యూచర్ ని కూడా వాళ్ళు ఊహించుకున్నారు. అలాంటి రిలేషన్షిప్ లో ఆ బ్రేకప్ అనేది జరిగినప్పుడు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి చాలా అంటే చాలా ఆ మెంటల్ ట్రామా అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి అప్పుడు వాళ్ళ ఆ బ్రేకప్ ఫేస్ గో త్రూ అయ్యే టైంలో వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. లైక్ ఇంకా ఆ అమ్మాయి లేనిది నా జీవితం లేదు, లేకపోతే ఆ అబ్బాయి లేనిది నాకు ఇంక ఈ జీవితం వద్దు నాకు అనేసి సూసైడల్ టెండెన్సీస్ రావటం, ఆ థాట్స్ రావటము. లేదా ఒక్కోసారి ఏంటంటే ఇంకా నా బ్రతికింతే అని వాళ్ళు ఏంటంటే మెంటలీ ఫిక్స్ అయిపోయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోను, లైఫ్ లాంగ్ నేను సింగిల్గానే ఉంటాను, ఇలాంటి డిసిషన్స్ తీసుకోవటము. ఇలా ఏంటంటే రకరకాల ఇవి తీసుకుంటా ఉంటారు, డిసిషన్స్ విచ్ ఆర్ రాంగ్ స్టెప్స్ తీసుకుంటా ఉంటారు. కొందరు ఈ బ్రేకప్ వల్ల ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, స్పెషలీ ఆల్కహాల్కి కానివ్వండి, సిగరెట్కి కానివ్వండి, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామంట ఈ బ్రేకప్ ఫేస్లో. సో ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలి అని అంటే ఒకటి చెప్తానండి, ఎనీబడి హూస్ గోయింగ్ త్రూ అ బ్రేకప్ వాళ్ళు కూడా చెప్తాను. బ్రేకప్ అనేది ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, వెరీ స్మాల్ చాప్టర్ ఆఫ్ యువర్ హోల్ బుక్. చెప్పాలంటే మీ లైఫ్ అనేది ఒక బుక్ అంటే అందులో ఒక చాప్టర్ లో ఒక లైన్ మాత్రమే బ్రేకప్. ఒక చాప్టర్ కూడా కాదు, అది పేజ్ కూడా కాదు, అంతే ఒక చాప్టర్ లో ఒక లైన్ అంతే, అది ఒక చిన్న లైన్ అంతే. అది ఆ లైన్ కోసము మీరు ఆలోచించి అందమైన బుక్ ని మీరు రూయిన్ చేసుకుంటారా, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ లైఫ్. సో అసలు ఎంత ఓకే మీరు అనుకున్నట్టు జరగవు, ప్రతిదీ లైఫ్ లో అనుకున్నట్టు జరగదు. మీరు కలిసి ఉందాం అనుకున్నారు, ఏదో ఒక రీజన్ వల్ల కుదరట్లేదు, విడిపోతున్నారు, ఓకే దట్స్ ఫైన్, లివ్ విత్ ద మెమరీస్, దట్స్ ఓకే. అంతేకాని ఇలా జీవితాన్ని అంటే ఫ్యూచర్ మొత్తాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరంగా కొందరు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఏంటంటే ఫ్యూచర్ మొత్తం పాడు చేసుకుంటారు. ఆ డ్రగ్స్ వల్లనే బాడీ పార్ట్స్ పాడైపోయి చనిపోవడము, లేకపోతే ఇంకా లైఫ్ లాంగ్ ఏదో ఒక డిసేబిలిటీ రావడం బికాస్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ దే ఆర్ టేకింగ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్, జరిగింది ఏదో జరిగిపోయింది, జరగబోయేది ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్. సో ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేంజ్ చేయలేం దాంట్లో, బట్ జరగబోయేది మొత్తం మన చేతిలో ఉంది. కాబట్టి దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ టు టేక్ అ కాల్ అపాన్ ఇట్. సో మీరు కనుక పాజిటివ్గా ఆలోచించి, సరే ఇకపై అట్లీస్ట్ నా లైఫ్ బాగుండాలి, ఇప్పుడు దాకా ఏదో జరిగింది అయిపోయింది, నా లైఫ్ బాగుండాలంటే నేను ఏం చేయాలి అనే ఆ థాట్స్లో ఉండి మీరు మీ ఎనర్జీని, మీ థాట్స్ని కరెక్ట్ అయిన వాటి మీద ఫోకస్ చేశారనుకోండి, లైఫ్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ అప్పుడు ఈ బ్రేకప్ కానివ్వండి, మీ పాస్ట్ మెమరీస్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అదంతా వేధించదు మనకి ఎప్పుడంటే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మీరు లైఫ్లో సక్సెస్ పొందలేదు అనుకోండి, మన థాట్ కూడా ఎలా అయిపోతుంది అంటే నా పిల్ల పోయింది, నా జాబ్ పోయింది, నాకు ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఇవన్నీ లెక్కేసుకుంటూ పోయి నా జీవితం నాశనం అయిపోయింది అనే కంక్లూజన్కి వచ్చేస్తున్నారు మీరు. అదే సరే పిల్ల పోయింది, నేను కరెక్ట్గా నా ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసుకొని నేను నా ఫ్యూచర్ని సెటరైట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఈ థాట్ రాదు. లైక్ మంచి జాబ్ ఉంది, మంచి కెరియర్ ఉంది, హ్యాపీగా ఉన్నాను, సో ఆబ్వియస్లీ నాకేంటంటే ఈ థాట్ రాదనమాట, నా జీవితం నాశనం అయిపోయింది అనే థాట్ రాదు. సో మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ కూడా పాజిటివ్గా టర్న్ అవుట్ అవుతుంది. మీరు అదే నెగటివ్ మోడ్లో ఉన్నారు అని అంటే కనుక అదే ఎన్హాన్స్ అవుతుంది.
సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగటివ్ ట్రామాలోకి వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే యూ విల్ బీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. రైట్, ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇప్పుడు రేపు పొద్దున ఒకరు మిమ్మల్ని ఏలైతే చూపించకూడదు. రైట్. వద్దన్న ఆ పిల్లంట తిరిగి చెడిపోయాడు, లైఫ్ నాశనం చేసుకున్నాడు అనేసి, లేదా అమ్మాయిలు కూడా అలాగే అంటూ ఉంటారు చాలా మంది. ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వకండి ఎవరికి. లైక్ యూ షుడ్ బీ ఎ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఎంత పెద్ద బ్రేకప్ గోత్రూ అయినా కూడా లైఫ్ లో సక్సెస్ అయ్యాడు, అరే వాడ్రా మగాడంటే రైట్ అనే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీరు యూ హ్యావ్ టు కమ్ యునో అలాంటి ఇన్స్పిరేషన్ గా మీరు నిలబడాలి. చెప్తండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు బ్రేకప్ అయ్యి, అంటే ఇద్దరు ఒక మైండ్ సెట్ ఉండి, ఓకే నువ్వు నేను విడిపోదాం అన్నోళ్ళు నిజంగా అది టెన్షనే లేని పని. ఎప్పుడైతే ఒక్కరు సెన్సిటివ్ గా ఉండి సిన్సియర్ గా లవ్ చేశారంటే అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే అంత ఈజీగా వాళ్ళు తొందరగా డైవర్ట్ అవ్వలేరు కదా. డైవర్ట్ కాలేరు. డైవర్ట్ కావడానికి కొన్ని పిచ్ పనులు చేస్తూ ఉంటారండి. Right. అది మాత్రం అసలు చేయదు. Right. ఏంటంటే కొందరు డైవర్ట్ కావడానికి, అంటే ఇప్పుడు నేను బ్రేకప్ గోత్రూ అవుతున్నాను, నేను ఇంకొక పర్సన్ తోటి రిలేషన్ పెట్టుకుంటే వీడిని మర్చిపోతాను, లేకపోతే ఈ అమ్మాయిని మర్చిపోతాను అనే థాట్ లో వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇంకో రిలేషన్ లోకి ఎంటర్ అవుతుంటారు అనమాట ఆ బ్రేకప్ ఫేజ్ లోనే. ఎందుకంటే అదే టైంలో ఓదార్చే పర్సన్ ఒక వస్తారు. రైట్ రైట్. ఆ బ్రేకప్ గోత్రూ అయ్యే టైంలో ఎవరైతే ఓదార్చడానికి వస్తారో వాళ్ళతో రిలేషన్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే. సో ఇప్పుడు మనం కూడా థాట్స్ ఎలా ఉంటాయంటే, బ్రేకప్ గోత్రూ అవుతున్నాను, అదే ఇంకో పర్సన్ మీద మనం టైం అటెన్షన్ ఇచ్చాము అని అంటే వాడిని మర్చిపోతాను, లేదా అమ్మాయిని మర్చిపోతాను అనే థాట్ లో ఈ ఇమ్మీడియట్లీ ఇంకో రిలేషన్ లోకి ఎంటర్ అవుతారు చూడండి. అది చాలా తప్పు. అది చెయ్యకండి. ఎందుకనంటే మీరు లక్కీ ఇనఫ్ అంటే రైట్ పర్సన్ దొరుకుతారేమో మీకు, కానీ మోస్ట్ ఆఫెన్ దట్ ఈస్ అ రాంగ్ పర్సన్. మీకు సూటబుల్ పర్సన్ కారు వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్రేకప్ గోత్రూ అవ్వాలి అన్నట్టు. అంతే కదా. ఇప్పుడు ఖచ్చితంగా. మీరు ఒక బ్రేకప్ నుంచి బయటకు వద్దామని దీనిలోకి వెళ్తున్నారు అని అంటే, మీరు ఇష్టంతో ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళడం వేరు, ఆ ఇంకో పర్సన్ ని మర్చిపోవడానికి కోసం ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేది వేరు. అవును. సో ఇక్కడ యూ కాన్ బి హ్యాపీ. సో అందుకనే ఈ పని మాత్రం అసలు చేయకూడదండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. యా, వెల్కమ్.